పొలిటికల్ గా గెయిన్ అవ్వడానికి ఇద్దరు ఒకే వేదిక మీద ఉంటే జనాల్లో ఆ మార్పు ఎంతవరకు వస్తుంది? అన్నిట్లలో లేదనుకుంటే ఇద్దరు కొన్ని చోట్ల ఇద్దరు పార్టిసిపేట్ చేస్తారు, కొన్ని చోట్ల బాబు గారు ఒకళ్ళే పార్టిసిపేట్. ఎందుకంటే ఈయన కాల్ షీట్లు బిజీ కాబట్టి అంతే, దాని బేసిస్ మీద. అంటే ఈయన కాల్ షీట్లు బిజీ అని కాదు, ఈయన కావాలంటే అన్ని చోట్ల తిరుగుతారు కానీ ఈయనట్టు తిప్పడం వాళ్ళకి ఇష్టం లేదు. అవునా? ఇది ఒక యాడెడ్ అడ్వాంటేజ్ కావాలి కానీ. అంటే ఆయన వెనకాల ఉంటే ఎల్కే ప్లస్ కదా. ఇవన్నీ ప్రోగ్రామ్ ఏంటది? తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు. ఆ ప్రోగ్రామ్ పేరు కూడా రా కదలి రా అంట. అది ఎవరి కార్యక్రమం? టీడీపీ. అది ఆ స్లోగనే టీడీపీ. మరి టీడీపీ కార్యక్రమానికి గెస్ట్ గా పవన్ కళ్యాణ్ అక్కడక్కడ పిలుస్తారు. తెలుగుదేశానికి ఏంటంటే ఇండివిజువల్ గా చంద్రబాబు నాయుడు తిరిగేశారు, అయిపోయింది, ఓ రౌండ్లు అయిపోయినాయి. అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు జనం వస్తారా? జనం రావడం కోసం పవన్ కళ్యాణ్ అవసరం. అదే అంటున్నారు. అట్లనే వస్తాడు అన్న ప్రచారం చేస్తారు, చేసి కొన్ని చోట్లకి పిలుస్తారు. ప్రతి చోట జనసేన వాళ్ళు వచ్చి తెలుగుదేశంతో కలిసిపోవాలి. అది ఫినామినా. అంటే తెల్ల జెండాలో పసుపు జెండా రెండు కనబడతాయి, కనబడాలి. వాళ్ళైతే వస్తారు. గ్లాసు ఇది కలిపి పెట్టడం. అవును, సెమ్మల కోటలో రెండు పెట్టారు. అవును. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో పొత్తుల్లో తెలుగుదేశం దిగిందా, జనసేన పెరిగిందా అనేటువంటిది ఇక్కడ కీలకమైన పాయింట్. ఎందుకంటే గతంలో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు సైకిల్ కమలం బొమ్మ కలిపి లోగోలు వేసింది లేదు, లేదా కమ్యూనిస్టులతో పెట్టుకున్నప్పుడు ఆ సుత్తి గొడవలేనో కంకి గొడవలేనో దాంతో కలిపి సైకిల్ లోగోలు ఆవిష్కరించింది లేదు. అట్లాగే రెండు జెండాలు వేసుకోవడం వేరు. ఇక్కడ పూర్తిగా జనసేనని ఒక రకంగా చెప్పాలంటే అబ్జార్బ్ చేసేసుకుంటాం, అంటే బాగా ఓన్ చేసుకుంటున్నట్టున్నారు. అంటే